నమస్తే అండి, వెల్కమ్ టు 41 Days ఛానల్. ఈరోజు మనం జామెట్రీలో ట్రయాంగిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఏంటి సార్, ఆల్రెడీ త్రిభుజాల గురించి చెప్పారు కదంటే, మనం చెప్పిన త్రిభుజాల మీద ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతున్నాడు. ఆ కాన్సెప్ట్స్ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఏంటి అంతే, ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్. అంటే ట్రయాంగిల్స్ని ఎప్పుడు సిమిలర్ అంటారు, అంటే త్రిభుజాల మధ్య సారూప్యత ఎలా ఉంటే సారూప్యత ఉందంటారు, దాని అప్లికేషన్స్ ఏంటి అనే గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఒక్కసారి చూడమ్మా, ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేసాం అనుకోండి, రెండు ట్రయాంగిల్స్ సేమ్ కాదు, బట్ రెండు సిమిలర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక యాంగిల్ ఎంత ఉందంటే, ఇది ఒక ABC అనేది ఒక ట్రయాంగిల్, ఇది ఒక D, ఇది EF అని ఒక ట్రయాంగిల్. టూ ట్రయాంగిల్స్ ఉన్నాయి. చూడడానికి ఇది ఒక చిన్న సైజులో ఉంది, ఇది ఒక పెద్ద సైజులో ఉంది. బట్ ఈ రెండింటిని సిమిలర్ అనాలంటే ఏం చేస్తామంటే, ఇక్కడ ఒక యాంగిల్ θ1 ఉంది, ఇక్కడ కూడా సేమ్ యాంగిల్ θ1 ఉన్నప్పుడు, ఇక్కడ యాంగిల్ θ2 ఉంది, ఇక్కడ కూడా యాంగిల్ θ2 ఉన్నప్పుడు, ఇక్కడ యాంగిల్ θ3 ఉంది, ఇక్కడ కూడా యాంగిల్ θ3 ఉంది అనుకోండి, అంటే వాటి యొక్క కోణాలు సమానంగా ఉన్నాయండి, అంటే వాటి యొక్క కరస్పాండింగ్ యాంగిల్స్ అనేవి సమానంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చెప్తారు, ఆ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని పిలుస్తారు. అంటే ఎప్పుడైనా సరే టూ ట్రయాంగిల్స్ తీసుకున్నప్పుడు వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ కూడా సమాన నిష్పత్తిలో ఉంటే వాటిని ఏం చెప్తామమ్మా, త్రిభుజాలు రెండింటిని స్వరూప త్రిభుజాలు లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. వాటితో పాటు ఏం చేయాలంటే, మీ ఇక్కడ A నుంచి B ఇది ఒక డిస్టెన్సే కదా, అంటే ఇది AB భుజం యొక్క పొడవు, ఇది DE భుజం యొక్క పొడవు. ఈ రెండింటి మధ్య నిష్పత్తి AB/DE, అంటే దీనికి కట్టిన నిష్పత్తి ఈక్వల్ టు ఇది A నుంచి Cకి కట్టిన నిష్పత్తి, ఇది D నుంచి F కట్టిన నిష్పత్తి, D కట్టిన పొడవు, వాటి మధ్య నిష్పత్తి తీసుకోండి. అంటే ఏంటి, AC/DF. అండ్ ఇక్కడ బేస్ ఏంటమ్మా, BCA, ఇక్కడ బేస్ ఏంటి, EF. వీటి మధ్య నిష్పత్తి కూడా తీసుకోండి, BC/EF. ఈ మూడట్ల యొక్క నిష్పత్తి కూడా ఎలా ఉంటుంది అంటే సమానంగా ఉంటుంది. అంటే వీటిని ఏమని పిలుస్తారంటే అనురూప భుజాలు, అంటే కరస్పాండింగ్ సైడ్స్ అంటారు. అంటే ఇక్కడ ఇది ఒక ట్రయాంగిల్లో బేస్ ఏంటంటే BC, ఈ ట్రయాంగిల్లో బేస్ ఏంటంటే EF. అంటే రెండిట్లోని బేస్ ఏంటి, ఒకటి BC అండ్ EF. ఈ రెండు సేమ్ ఉండక్కర్లేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 ఉందనుకోండి, ఇది 12 ఉండొచ్చు, తప్పలేదు. ఇది 4 ఉంటే అది 12 ఉండొచ్చు, అప్పుడు దానికి ఏమవుద్ది, 4/12 అవుద్ది. అలాంటప్పుడు కనుక ఇది 3 అయింది అనుకోండి, ఇది ఎంత అవ్వాలంటే 9 అవ్వాలి. ఎందుకు సార్ అంటే 4/12 చేస్తే ఎంత వస్తుందో 3/9 చేసినప్పుడు కూడా అంత రావాలి. ఎంత వచ్చింది, 1/3. అలాగే ఇది 2/6 అవ్వాలి. అంటే ఇది 2 తీసుకున్నాం అనుకోండి, ఇది ఎంత అవ్వాలి, 6 అవ్వాలని చెప్తున్నారు. అంటే ఏంటి, ఇక్కడ ఎంతైతే సైడ్స్ ఉన్నాయో సేమ్ సైడ్స్ ఉండక్కర్లేదు. ఇక్కడ ఉన్న సైడ్స్కి అటు సైడ్ ఎంత అంటే ఎన్నిసార్లు అయితే రేజ్ అవుతుందో ప్రతి సైడ్ కూడా అలాగే రేజ్ అవ్వాలి. అంటే ఇది 2 3 టైమ్స్ రేజ్ అయింది అనుకోండి, 4 కూడా 3 టైమ్సే, 3 కూడా 3 టైమ్స్ రేజ్ అవ్వాలి. అలాగా ఇది 5 టైమ్స్ రేజ్ అయింది అనుకోండి, ఇది 5 టైమ్సే, ఇది 5 టైమ్సే, ఇది 5 టైమ్స్ రేజ్ ఆ రేషియోలో కనిపిస్తుంది అనుకోండి. అంటే అనురూప భుజాల యొక్క నిష్పత్తి కనుక సమానంగా ఉందనుకోండి, అప్పుడు కూడా ఏం పిలుస్తారు, ఒక త్రిభుజాన్ని, ఆ రెండు త్రిభుజాన్ని స్వరూప త్రిభుజాలు లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. అంటే సిమిలర్ ట్రయాంగిల్స్లో వాటి యొక్క అనురూప కోణాలేమో సమానంగా ఉంటాయి, వాటి యొక్క అనురూప భుజాలు ఎలా ఉంటాయేమో, భుజాల యొక్క నిష్పత్తి సమానంగా ఉంటుంది. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఎప్పుడూ ఈక్వల్ అండ్ కరస్పాండింగ్ యాంగిల్స్ యొక్క రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. ఈ టూ కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ ఏమని పిలుస్తారు, స్వరూప త్రిభుజాలు లేదా సిమిలర్ ట్రయాంగిల్స్ అంటారు. ఏంటి సార్ దానివల్ల యూజ్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా అడుగుతున్న అప్లికేషన్ ఏంటంటేమా, ఈ క్వశ్చన్ అంటే ఈ కాన్సెప్ట్ మీద ఒకటి సింపుల్ అప్లికేషన్. వాడు ఏం చెప్తాడంటే ఈ 2 ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాడు. 2 ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్ అనేసి వాడు ఏం చెప్పేస్తాడంటే ఒక 3 4 9 ఇచ్చేస్తాడు, లేదా 12 ఇచ్చేస్తాడు. ఇది X ఇచ్చి ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఈ భుజం 3 ఇస్తాడు, ఈ భుజం 4 ఇస్తాడు, ఈ భుజం 12 ఇస్తాడు, ఈ భుజం ఎంత అని అడుగుతాడు. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, AB
బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. ఎందుకంటే అనురూప భుజాలు సమానం అని తెలుసు కదా. సో ఇప్పుడు దీనికి మనం అప్లై చేసాం అనుకోండి ఫార్ములా. ఏబి ఎంత ఉంది, ఎంత ఇచ్చాడమ్మా 3 బై డిఈ ఎంత ఇచ్చాడరా ఎక్స్ ఈక్వల్ టు బీసీ ఎంత ఇచ్చాడమ్మా 4 బై ఈఎఫ్ ఎంత ఇచ్చాడరా 12. ఇప్పుడు 4 12 ఎన్ని సార్లు పోద్ది 3 టైమ్స్ పోతుంది. సో నాకు ఎక్స్ కావాలి కాబట్టి ఎక్స్ ఈ సైడ్కి వెళ్ళింది అనుకోండి, ఈ 3 ఏమవుద్ది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 × 3 9. ఆ విధంగా సాల్వ్ చేస్తాం. మనం ఇందాక ఇక్కడ 9 కదా పెట్టుకున్నాం ప్లేస్లో. అలా ఒక 3 సైడ్స్ ఇచ్చి 4th సైడ్ అడుగుతాడు. ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్, ఇంకో ట్రయాంగిల్లో ఒక సైడ్ ఇచ్చి ఇంకో సైడ్ ఎంత అడుగుతాడు. ఎప్పుడు అవి స్వరూప త్రిభుజాలు అయితే లేదా మన సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే దెన్ ఫైండ్ ఎక్స్ అంటాడు. సో ఇది ఒక ఫస్ట్ అప్లికేషన్. సెకండ్ అప్లికేషన్ ఏంటంటే వైశాల్యం మీద క్వశ్చన్ అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్ ఏమడుగుతాడు నన్ను ఇక్కడ 2 స్వరూప త్రిభుజాలు ఇచ్చి ఒక స్వరూప త్రిభుజం వైశాల్యం ఇచ్చి యువతలో ఒక సైడు అవతల ఒక సైడ్ ఇచ్చి ఏమడుగుతాడంటే రెండో ట్రయాంగిల్ యొక్క వైశాల్యం ఎంత అంటే రెండో ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎంత అని అడుగుతాడు. సో ఆ ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్ ఏబిసి బై ట్రయాంగిల్ డిఈఎఫ్ అంటే ఇదొక త్రిభుజం రెండు కూడా స్వరూప త్రిభుజాలే, రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు వాటి యొక్క ఏరియా ఏ నిష్పత్తిలో ఉంటుంది అంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఉంటాయి కదండి. ఏబి కరస్పాండింగ్ సైడ్ ఏంటి డిఈ అండ్ ఇంకో సైడ్ ఏంటమ్మా బీసీ ఉంటే ఈఎఫ్, ఇంకోటి ఏంటి ఏసీ ఉంటే డిఎఫ్. వాటి యొక్క అనురూప భుజాలు కాదు, అనురూప భుజాల యొక్క స్క్వేర్స్కి అంటే మీన్ వర్గాలకి సమానంగా ఉంటుంది. అంటే ఏబీ స్క్వేర్ బై డిఈ స్క్వేర్, బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్, ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. అంటే ఏంటమ్మా నీకు ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకో, 2 త్రిభుజాలు తీసుకున్నప్పుడు 2 స్వరూప త్రిభుజాలు తీసుకున్నప్పుడు వాటి వైశాల్యాల మధ్య నిష్పత్తి ఏ నిష్పత్తికి సమానంగా ఉంటుంది, వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్స్కి అంటే స్క్వేర్స్ ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్కి ఎలా ఉంటుందమ్మా, అది కూడా కాదు వాటి యొక్క నిష్పత్తికి రేషియోకి ఎలా ఉంటుంది సమానంగా ఉంటుంది. అంటే నేను దీని మీద ఒక అప్లికేషన్ అడగాలనుకున్నాను అనుకోండి, ఏం అడుగుతాను ఒక ట్రయాంగిల్ యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేస్తా, 2 స్వరూప త్రిభుజాలు ఉన్నాయి. ఒక స్వరూప త్రిభుజం యొక్క వైశాల్యం అంటే ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యం ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 సెంటీమీటర్స్ స్క్వేర్ అండ్ ఒక బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎంత ఇవ్వచ్చు 8 ఇద్దాం. ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 అంటే 2 భుజాలు ఇచ్చేసా. అయినా వాడు ఏమడుగుతాడంటే ట్రయాంగిల్ డిఈఎఫ్ ఎంత అంటే ఇంకొక త్రిభుజం యొక్క వైశాల్యం అంటే దీని వైశాల్యం ఏమో 15, బీసీ ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8 అయినా ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఎంత. అది కొత్త ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ కాదు. సరే ఇక్కడ 12 ఇచ్చారు, మీరు 8 ఇచ్చారు అనుకోకండి, ఇది కొత్త ఎగ్జాంపుల్. ఎంత అని అడిగాను అనుకోండి, సో నువ్వు ఈ ఫార్ములాకి వెళ్ళిపోతావు. ఏం తెలుసు నీకు ట్రయాంగిల్ ఏబిసి ఎంత 15 బై ట్రయాంగిల్ డిఈఎఫ్ ఎంత తెలీదు ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్. సో ఈ డిఈఎఫ్ కావాలనుకుంటే దీన్ని సింప్లిఫై చేస్తే ఎంతమా 16/64. ఎన్నిసార్లు 4 టైమ్స్ అంటే ఎంత వచ్చింది 1/4. ఈ 4 ఇక్కడికి ఇది ఇక్కడికి వచ్చింది అనుకోండి. ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ అని చెప్పొచ్చు 15 × 4 చేస్తే 60 స్క్వేర్ మీటర్స్. అంటే ఇలా ఎప్పుడైనా సరే ఒక స్వరూప త్రిభుజం యొక్క 2 సైడ్లు ఒక ఏరియా ఇచ్చినా సరే ఇంకో ఏరియా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏం చేయాలి, ఆ సైడ్స్ని స్క్వేర్ చేసి వాటి యొక్క నిష్పత్తిని ఏరియా నిష్పత్తికి ఈక్వల్ చేయాలి. వాటి నిష్పత్తిని ఏరియా నిష్పత్తికి ఈక్వల్ చేయాలి. అమ్మ ఇక్కడే ఇంకొక అప్లికేషన్ ఏంటంటే థర్డ్ వన్, ఇది కూడా వైశాల్యానికి సంబంధించిందేనమ్మా.
అది కూడా వైశాల్యానికి సంబంధించిందే. ఏంట్రా అంటే ఎప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకో, ఒక ట్రయాంగిల్ ఏబిసి బై ఒక ట్రయాంగిల్ ఇంకొక డిఈఎఫ్, ఈ రెండు కనుక స్వరూప త్రిభుజాలు అయితే, రెండు స్వరూప త్రిభుజాలు అయితే ఈసారి సైడ్స్ ఇవ్వలే, ఈసారి సైడ్స్ ఇవ్వలేదు, వాటిక పెరిమీటర్ ఇచ్చాడు, ఐ మీన్ చుట్టూ కొలత ఇచ్చాడు. అంటే ఇది స్క్వేర్, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది తెలుసు కదా మనకి. ఎప్పుడు నుంచి చేసుకున్నాం 3 + 2 + 4 ఏమవుతుంది, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, పెరిమీటర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇది కూడా ఏమవుతుంది, ఇక్కడ ఏదో 9 ఉందనుకో, 9 + 6 + 12 అనేది ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ అవుతుంది. ప్రతి ట్రయాంగిల్కి ఏమేమి ఉంటాయమ్మా, భుజాలు ఉంటాయి, కోణాలు ఉంటాయి. ఆ భుజాలన్నింటినీ కలుపుకొచ్చి దాన్ని పెరిమీటర్ అంటారు. ఆ మొత్తం స్పేస్ని ఆక్యుపై చేసేదాన్ని ఏరియా అంటారు. ఈ 4 ఉంటాయి మనకి. ఇప్పటివరకు నీకేం చెప్పాను, భుజాలు ఇస్తే వైశాల్యం కట్టడానికి ఫార్ములా చెప్పా. మరి ఇప్పుడు పెరిమీటర్ ఇస్తే వైశాల్యం ఎలా కడతారన్నాను అనుకోండి, డైరెక్ట్ ఫార్ములా ఏబిసి యొక్క వైశాల్యం బై డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పెరిమీటర్ ఉంటుంది కదరా, అంటే చుట్టుకొలత, తెలుగులో చుట్టుకొలత, ఇంగ్లీష్లో పెరిమీటర్ అమ్మా. సో దేని యొక్క చుట్టుకొలత, ఏబిసి చుట్టుకొలత ఉంటుందా బై డిఈఎఫ్ చుట్టుకొలత. అంటే చుట్టుకొలత యొక్క రేషియోకి డైరెక్ట్గా తీసుకోకూడదు, స్క్వేర్ చేయాలి. అంటే ఏబిసి చుట్టుకొలత హోల్ స్క్వేరు బై డిఈఎఫ్ చుట్టుకొలత హోల్ స్క్వేర్. అంటే ఒక ట్రయాంగిల్ ఏబిసి యొక్క వైశాల్యము ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యం మధ్య నిష్పత్తి దేనికి సమానంగా ఉంటుంది, ట్రయాంగిల్ ఏబిసి యొక్క చుట్టుకొలత వర్గము, అంటే చుట్టుకొలతకి స్క్వేర్ బై ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క చుట్టుకొలత హోల్ స్క్వేర్. అంటే చుట్టుకొలత ఏదైతే పెరిమీటర్స్ తీసుకున్నామో దాని యొక్క కరస్పాండింగ్ రేషియో తీసుకుంటా, అది కూడా ఎలా ఉండాలి, స్క్వేర్స్ తీసుకుని ఉండాలి. దీన్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఎలా, ఒక ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఇచ్చేస్తాడు, ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యం ఎంత అని అడుగుతాడు. ఈలోపు ఏబిసి యొక్క వైశాల్యం ఇస్తాడు అండ్ డిఈఎఫ్ యొక్క ఏబిసి యొక్క చుట్టుకొలత ఇస్తాడు, డిఈఎఫ్ యొక్క చుట్టుకొలత ఇస్తాడు. వీటిని స్క్వేర్ చేసి చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి, ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యం ఈక్వల్ టు 12 cm² అండ్ ఏబిసి చుట్టుకొలత ఏదో 5 అండ్ బీసీఏ కాదు కదా, డిఈఎఫ్ చుట్టుకొలత ఈక్వల్ టు 10 అయినా ట్రయాంగిల్ డిఈఎఫ్ యొక్క వైశాల్యం ఎంత అని క్వశ్చన్ అడిగాను అనుకోండి, నువ్వు వెంటనే ఫార్ములా వేసుకో. ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము బై ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యం ఈక్వల్ టు ట్రయాంగిల్ ఏబిసి చుట్టుకొలత హోల్ స్క్వేర్ బై ట్రయాంగిల్ డిఈఎఫ్ చుట్టుకొలత హోల్ స్క్వేర్. నాకు చెప్పండి, ఏబిసి ఏరియా ఎంత ఇచ్చాడరా, 12 ఇచ్చాడమ్మా, బై ఇదేమో ట్రయాంగిల్ ఏబిసి అలాగే ఉండిపోయింది, సారీ ట్రయాంగిల్ డిఎఫ్ అలాగే ఉండిపోయింది, ఈక్వల్ టు ఏబిసి చుట్టుకొలత హోల్ స్క్వేర్ చేయాలి కదా. ఏబిసి చుట్టుకొలత ఎంత ఇచ్చాడు వాడు, 5 ఇచ్చాడు, 5² బై డిఎఫ్ చుట్టుకొలత కూడా హోల్ స్క్వేర్ చేయాలి. డిఎఫ్ హోల్ స్క్వేర్ ఎంత ఇచ్చాడమ్మా, 10 ఇచ్చాడు, 10² అంటే 100. సో 25 100 ఎన్ని సరిపోతుంది, 4 టైమ్స్. 4 ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, 4 × 12 48, ఇది విధంగా వెళ్ళిపోయింది అనుకో. అంటే ఇప్పుడు ఎంత వస్తుందమ్మా, ఏరియా ఆఫ్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 48. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇది సిమిలర్ ట్రయాంగిల్స్లో మనల్ని అడిగే ఇంపార్టెంట్ అప్లికేషన్స్. ఏం అడగచ్చు, సైడ్స్ 3 ఇచ్చి ఇంకో సైడ్ అడగచ్చు, లేదా సైడ్స్ 2 ఇచ్చి ఒక వైశాల్యం ఇచ్చి వైశాల్యం అడగచ్చు, లేదా ఒక చుట్టుకొలత ఒకటి ఇచ్చి మేము చుట్టుకొలత ఇచ్చి 2 సైడ్స్ ఇచ్చి, లేదా 2 చుట్టుకొలత ఇచ్చి ఒక ఏరియా ఇచ్చి ఇంకో ఏరియా అడగచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఇక్కడే ఒకసారి అబ్జర్వ్ చేస్తాం అనుకోమా, తెలియకుండా నువ్వు వీటి యొక్క మధ్య బిందువులు తీసుకో, వీటి యొక్క మధ్య బిందువులు తీసుకున్నప్పుడు నీకు ఇక్కడ మధ్య బిందువులు అన్నీ కలుపుకుంటూ వెళ్తే ఒక ట్రయాంగిల్ అనేది 4 పార్ట్స్ కింద డివైడ్ అవుతుంది. ఒక ట్రయాంగిల్ని మధ్య బిందువుల ద్వారా నువ్వు అన్నింటిని కలుపుకుంటూ వెళ్ళాలనుకో, మధ్య బిందువులు అంటే 3 వచ్చేసాయి, సీషర్, ఐ మీన్ 3 వెర్టెక్స్ వస్తాయి. ఆ 3 వెర్టెక్స్ని నేను కలుపుకుంటూ వెళ్తే ఇక్కడ ఏం ఫామ్ అయింది, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిందా. ఇది ఒక ట్రయాంగిలే, అంటే దీని ఒక త్రిభుజం అనొచ్చు. ఆల్రెడీ బయట ఒక త్రిభుజం ఉంటుంది. దీనికి సంబంధం ఏంటంటే ఈ మొత్తం త్రిభుజంలో ఇది 1/4 ఉంటుంది.
ఇది మొత్తం త్రిభుజంలో 1/4 ఉంటుంది. అంటే ఏరియా కూడా అలాగే కదా ఆక్యుపై చేస్తుంది. అంటే ఇది ఒక త్రిభుజం తీసుకున్నాను అనుకోండి, ఈ త్రిభుజం మొత్తానికి ఒక 12 అనే ఏరియా ఉంది, 12 ఉంది ఏరియా. మరి అలాంటప్పుడు దీని యొక్క ఏరియా ఎంత అవుతుందంటే 12లో 1/4 అంటే ఎంత 3. అంటే మొత్తం ఓవరాల్గా ఏరియా నాకు 12 అని తెలిసింది అనుకోండి, ఈ ఏరియా ఎంత అవుద్ది 3 అవుద్ది. ఎందుకు? టోటల్ ఏరియాలో 1/4 ఏరియా ఏది కవర్ చేస్తుంది? ఇది కవర్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఇది కూడా అంతే, ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఎందుకంటే మధ్య బిందువులు ఎప్పుడైతే నువ్వు తీసుకున్నావో కరస్పాండింగ్గా నువ్వు ఎగ్జిస్ట్ అయ్యి ఒక ట్రయాంగిల్ మిగతా ట్రయాంగిల్స్ కింద కూడా సమానంగా ఉండేలాగా విభజిస్తుంది. సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1 2 3 4. మొత్తం ఏరియా ఎంత 12. మరి ఒక్కొక్క ఏరియా ఎంత అవ్వాలి? 3 3 3 3. అందుకే ఇలాంటి ఒక ఫిగర్ ఇచ్చి టోటల్ ఏరియా ఇచ్చినప్పుడు ఈ ఏరియా ఎంత అని అడిగాను అనుకోండి, నువ్వేం చెప్పాలి? 1/4 కట్టేసి చెప్పాలి. అంటే ఇది ఏదో ఒక డిఎఫ్ కాకుండా ఏదో ఒక ఏబీసీ అనుకో, ఈ ఏబీసీ యొక్క వైశాల్యం ఎలా ఉంటుంది అంటే 1/4 ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్. ఇది ఇంకో కొత్త పాయింట్. దీని మీద కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇలా ఏదో ఇచ్చేసి ఇది ఎంత అడిగితే నువ్వు చేయగలగాలి. అండ్ నెక్స్ట్ చూడు, ఇది ఒక మధ్య బిందువు ఏదో ఒకటి అనుకో. సో ఇలా ఒక ట్రయాంగిల్ చూడండి, ఇక్కడ ఒక బుడ్డి ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ టోటల్ ట్రయాంగిల్ ఉంది. సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఈ బేస్ ఏ బేస్ ఒకదానికొకటి సిమిలర్గానే ఉంటాయి, ఈక్వల్గా ఉండవు. ఎందుకంటే ఇది చిన్న లైన్, ఇది పెద్ద లైన్. ఇది ఒక సిమిలర్ ట్రయాంగిల్. అంటే ఇది ఏదైతే చిన్న పార్ట్ తీసుకున్నానో ఈ ట్రయాంగిల్ ఏదైతే ఇక్కడ పెద్ద పార్ట్ ఉందో అది కూడా ఏంటి స్వరూప త్రిభుజాలు అవుతాయి, అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అలాంటి టైంలో కూడా నువ్వు ఏ రూల్స్ని ఫాలో అవ్వచ్చు అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం చూసారా, కరస్పాండింగ్ యాంగిల్స్ ఎంత అయితే ఈక్వల్గా ఉంటాయో కరస్పాండింగ్ సైడ్స్ కూడా సేమ్ రేషియోలో ఉంటాయి అనే రూల్స్ పాటించుకుని వైశాల్యం కట్టడం కానీ లేదా సైడ్ కట్టడం కానీ చుట్టుకొలతను వాడుకునే వైశాల్యం కట్టడం కానీ ఈ 3 అప్లికేషన్స్ ఈ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు, ఈ ప్రాబ్లం కూడా ఇవ్వచ్చు. దాన్ని అబ్జర్వ్ చేసి సమ్ చేయాలి. ఓకే, ఇది స్వరూప త్రిభుజాల్లో మనల్ని అడిగే కాన్సెప్ట్. ఏదైనా సరే క్వశ్చన్ ఒక డౌట్ వస్తే కింద కామెంట్లో కానీ లేదా వాట్సాప్ కానీ చేయండి, దాన్ని సాల్వ్ చేద్దాం. ఇది కాకుండా ట్రయాంగిల్స్ ఇంకేమైతే రూల్స్ ఉన్నాయో ఇంకేమైతే సమ్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. ఒకసారి చూడమ్మా, మీద ఒక ట్రయాంగిల్ రా, ఏబిసి. ఇది ఒక ట్రయాంగిల్ అయింది అనుకోండి. మేము ఇక్కడ ఏని బీని సీని ఏమని పిలుస్తారంటే వెర్టెక్స్ అంటారు, అంటే వెర్టిసెస్ అంటారు. శీర్షాలు ఏంటమ్మవి? శీర్షాలు అని పిలుస్తారు. శీర్షాల, ఓకే శీర్షాలు అనుకుందాం. ఇప్పుడు ఈ శీర్షాల నుంచి ఈ శీర్షాలకు ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? బీసీఏ కదా. బీకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏంటి? ఏసీఏనా. సికి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఏబి. వాటి యొక్క మధ్య బిందువులు ఉంటాయి కదండి, వీటిని మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ బీసీ, ఏబి అండ్ ఏసీ. వీటిని ఏమని పిలుస్తారు? మధ్య బిందువులు. ఆ మధ్య బిందువులకి నేను లైన్స్ డ్రా చేశాను అనుకోండి, అంటే కరస్పాండింగ్ బి నుంచి ఈ మధ్య బిందువు లైన్ డ్రా చేస్తాను, ఏ నుంచి బీసీకి అండ్ సి నుంచి ఏబికి. ఎన్ని మధ్య బిందువులు వచ్చాయి? మధ్య బిందువుల దగ్గర ఎన్ని రేఖలు వచ్చాయి? 3 సైడ్స్ వచ్చాయి, అంటే 3 లైన్స్ వచ్చాయి. వాటిని ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్లో మీడియన్స్ అని పిలుస్తారు. ఏమంటారు? మీడియన్స్. అంటే ఏంటి? వెర్టెక్స్ నుంచి దాని ఆపోజిట్ సైడ్కి గీసిన లైను. తెలుగులో ఏమని పిలుస్తారంటే మధ్యగత రేఖ. మధ్యగత రేఖ. ఎన్ని మధ్యగత రేఖలు ఉంటాయి? 3 ఉంటాయి. అంటే మీడియన్స్ ఎన్ని ఉంటాయమ్మా? 3. ఈ 3 మీడియన్స్ కూడా ఒక సింగిల్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే 3 లైన్స్ కూడా కామన్గా ఒక పాయింట్ దగ్గర ఏమవుతాయి? ఇంటర్సెక్ట్ అవుతాయి. చూడండి, ఆ పాయింట్ ఇది. అంటే 3 మీడియన్స్ కూడా ఇంటర్సెక్ట్ అయ్యే కామన్ పాయింట్. దాన్ని ఏమని పిలుస్తారంటే జీతో డినోట్ చేస్తారు. తెలుగులో అయితే గురుత్వ కేంద్రం అంటారు. ఏమని పిలుస్తారు? గురుత్వ కేంద్రం. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారంటే సెంట్రాయిడ్. ఇంగ్లీష్లో ఏంటి? సెంట్రాయిడ్. దేంతో డినోట్ చేస్తారని అంటే జీతో డినోట్ చేస్తారు. జీ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా అంటే ఏ ట్రయాంగిల్ కైనా సరే 3 వెర్టిసెస్ ఉంటాయి కదా సార్, ఏ ట్రయాంగిల్ కైనా సరే 3 సైడ్స్ ఉంటాయి కదా సార్. ప్రతి వెర్టెక్స్ నుంచి దాని కరస్పాండింగ్ సైడ్ యొక్క మిడ్ పాయింట్కి నేను ఒక లైన్ డ్రా చేస్తాను. ఆ లైన్ని మీడియన్ అంటాను, లేదా మధ్యగత రేఖ అంటాను. అలాంటి మీడియన్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి? 3 లైన్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఆ 3 లైన్స్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్ట్ అయిన పాయింట్ ఏమంటారు? గురుత్వ కేంద్రం లేదా సెంట్రాయిడ్. దేంతో డినోట్ చేస్తారు అంటే జీతో డినోట్ చేస్తారు. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జీ చూడండి మధ్యగత రేఖని డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక పార్ట్ ఉంది, ఇక్కడ ఒక పార్ట్ ఉంది.
ఈ పార్ట్ని ఈ పార్ట్ని 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. ఏ నిష్పత్తిలోనైనా 2:1. దీని మీద క్వశ్చన్ కూడా ఉంటుంది ఎగ్జాంపుల్. సో జీ ఎప్పుడు కూడా ఏ నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది? 2:1. సో గురుత్వ కేంద్రం అంటే మధ్యగత రేఖల యొక్క మిలిత బిందువు, అంటే మధ్యగత రేఖల యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్, అంటే ఇంటర్సెక్షన్ పాయింట్ ఆఫ్ ఏ మీడియన్ ఈజ్ కాల్డ్ సెంట్రాయిడ్. ఓకే, సో ఇది సెంట్రాయిడ్ గురించి. అలా కాకుండా ఇదే ఏబీసీలో మనం ఏ నుంచి బి నుంచి సి నుంచి కూడా లైన్స్ డ్రా చేద్దాం, బట్ మిడ్ పాయింట్కి కాదు. ఎలా? ఇక్కడ ఏ నుంచి బయలుదేరిన రేఖ బికి ఎంత అంటే 90 degrees వచ్చేలా, అంటే డైరెక్ట్గా ఇంకెలా కుదరాలంటే లైన్ ఎలా ఉందంటే ఇలా లైన్ ఉందనుకో ఇంకెలా వచ్చేది. అలా డ్రా చేశాను అనుకోండి. అలా కూడా ఎన్ని లైన్స్ డ్రా చేయగలను నేను? మ్యాక్సిమం 3 లైన్స్. ఎందుకంటే యాంగిల్ ఎప్పుడు ఎలా మారిస్తే అలా 90 degrees ఉండదు. ఒక పర్టికులర్ యాంగిల్లో తీసుకొస్తే అది 90 degrees ఎగ్జిస్ట్ అవుతుంది. సో నేను ఈ లైన్ తీసుకొచ్చాను 90, ఇంకో లైన్ ఏమైనా ఎగ్జిస్ట్ అవుద్ది, అలాగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇలా ఎగ్జిస్ట్ అయిన లైన్ ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్లో అయితే ఆల్టిట్యూడ్ అంటారు, తెలుగులో అయితే ఉన్నతి. అంటే ఒక శీర్షానికి ఎన్ని ఉన్నతులు ఉంటాయి? ఒక ఉన్నతే ఉంటుంది. ఇక్కడ ఎన్ని శీర్షాలు ఉన్నాయి? 3 శీర్షాలు ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నతులు ఉంటాయి? 3 ఉన్నతులు ఉంటాయి. ఈ 3 ఉన్నతులు కూడా ఒక మిలిత బిందువు ఉంటుంది కదా, 3 ఉన్నతులు ఒక చోట కామన్గా ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. సో ఇంటర్సెక్ట్ అయింది. ఆ ఇంటర్సెక్ట్ అయిన ప్లేస్ ఇది. లేదా మనం తీసుకున్న లంబాలు ఉన్నాయి, 90 degrees అయ్యేలా తీసుకున్నాం కదా, వాటిని ఏమంటారు అన్నాను? ఆల్టిట్యూడ్స్ ఉంటాయి అన్నాను. ఎన్ని ఆల్టిట్యూడ్స్ ఉంటాయి? 3 ఆల్టిట్యూడ్స్ ఉంటాయి. ఈ 3 ఆల్టిట్యూడ్స్ ఇంటర్సెక్ట్ అయిన కామన్ పాయింట్ని ఏమంటారు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. దీనికి పెట్టుకున్న పేరు ఓ. దీనికి పెట్టుకున్న పేరు ఏంటి? ఓ. దాన్ని ఇంగ్లీష్లో అయితే ఆర్థో సెంటర్ అంటారు. ఆర్థో సెంటర్. తెలుగులో అయితే లంబ కేంద్రము. ఎందుకంటే లంబాల వల్ల ఎగ్జిస్ట్ అయింది కదండి. శీర్షాల నుంచి నువ్వు బయలుదేరినప్పుడు అవి తీసిన లైన్స్ ఏంటి? వాటి యొక్క ఆపోజిట్ సైడ్ యొక్క లంబం. ఎందుకంటే ఇది ఒకదానికి ఎలా ఉంది? 90 degrees యాంగిల్తో ఉన్నాయి. అంటే ఒకదానికి ఒకటి ఏమవుతాయి? లంబాలు అవుతాయి. అంటే శీర్షాల నుంచి డ్రా చేసిన లంబం, ఈ శీర్షం నుంచి డ్రా చేసిన లంబం, ఈ శీర్షం నుంచి డ్రా చేసిన లంబం. వాటికి పెట్టుకున్న పేర్లు ఉన్నతులు, ఇంగ్లీష్లో ఆల్టిట్యూడ్స్. ఆ 3 ఆల్టిట్యూడ్స్ లేదా ఆ 3 ఉన్నతులు అనేవి ఏమయ్యాయి? అక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి. ఇంటర్సెక్ట్ అయినప్పుడు ఒక పాయింట్ ఎగ్జిస్ట్ అయింది. ఆ పాయింట్ని ఏమని పిలుస్తాం? లంబ కేంద్రము లేదా ఆర్థో సెంటర్. లంబ కేంద్రం లేదా ఆర్థో సెంటర్. అంటే ఇప్పుడు ఏంటి? ఉన్నతుల యొక్క మిలిత బిందువు అని అడిగాను అనుకోండి, ఏం చెప్పాలి? లంబ కేంద్రం అని చెప్పాలి. ఓకే, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ఆల్టిట్యూడ్స్ ఏంట్రా అంటే ఏం చెప్పాలి? ఆర్థో సెంటర్ అని చెప్పాలి. అలా కాకుండా మధ్యగత రేఖల మిలిత బిందువు అంటే ఏం చెప్పాలి? గుర్తు కేంద్రాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి ఒక 2:1 రేషియో అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదే ట్రయాంగిల్ కనుక ఇది మామూలు త్రిభుజం, ఏదో త్రిభుజం, దానికి ఏం కరస్పాండింగ్ ఇది త్రిభుజం ఎక్కడే చెప్పలే. సపోజ్ అదే కనుక ఒక పెర్పెండిక్యులర్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాను అనుకోండి, అంటే లంబకోణ త్రిభుజం కనుక తీసుకున్నాను అనుకోండి, లంబకోణ త్రిభుజం తీసుకున్నాను అనుకోండి, అప్పుడు సరిగ్గా చూడండి, లంబకోణం ఇక్కడే కదమ్మా చేస్తుంది, లంబకోణం ఇక్కడనే చేస్తుంది. అప్పుడు లంబ కేంద్రం అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ అవుద్దంట. లంబ కేంద్రం ఎక్కడ ఎగ్జిస్ట్ అవుద్ది? ఇక్కడ. ఎందుకు? ఇగో ఈ వెర్టెక్స్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఇది కూడా డ్రా చేసా. ఇంకో ఈ వెర్టెక్స్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఇదిగో డ్రా చేసా. ఈ వెర్టెక్స్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ డ్రా చేయాలి, ఇదిగో డ్రా చేసా. ఇదిగో ఈ 3 ఈ లైను ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? ఇక్కడే కదా ఇంటర్సెక్ట్ అయింది. అందువల్ల ఈ పాయింట్ ఏం చెప్తారు? లంబ కేంద్రం అంటారు. అంటే ఈ ట్రయాంగిల్లో లంబ కేంద్రం ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? మధ్యలో ఎగ్జిస్ట్ అయింది. నువ్వు ఏ ట్రయాంగిల్ తీసుకున్నా సరే లంబ కేంద్రం అనేది త్రిభుజానికి మధ్యలోనే ఉంటుంది. బట్ ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, లంబ కేంద్రం ఎక్కడ ఉంటుందమ్మా అంటే ఎక్కడైతే లంబకోణం చేస్తుందో ఆ శీర్షం దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఏంటి? లంబ కేంద్రం అనేది. ఎక్కడైతే పర్పెండిక్యులర్ యాంగిల్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వెర్టెక్స్ దగ్గరే సెంట్రాయిడ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఎక్కడ? ఓన్లీ పెర్పెండిక్యులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజంలో లంబ కేంద్రం అనేది ఎక్కడ ఉంటుంది? త్రిభుజానికి మధ్యలో ఉండదు. మరి ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే లంబకోణం చేస్తుందో ఆ శీర్షం మీద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇక్కడేమో జీ అనేది 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. దీన్ని ప్రతి ఒక్క మధ్యగత రేఖని. ఇక్కడ మొత్తం ఎప్పుడు కూడా లంబకేంద్రం త్రిభుజం మధ్యలోనే ఉంటుంది. ఒక్క లంబకోణం త్రిభుజం మాత్రం తీసుకుంటే లంబకోణం ఎక్కడైతే చేస్తుందో ఆ శీర్షం మీద లంబకేంద్రం ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఈ శీర్షము అండ్ లంబకేంద్రం 2 సమానం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు
శీర్షాల నుంచి 2 లైన్లు వేయడం మనీ మర్చిపోదాం. ఇప్పుడు ప్రతి దానికి 3 సైడ్స్ ఉంటాయి కదమ్మా. ఇది ఒక ఏ, ఇది ఒక బి, ఇది సి అనుకున్నాను అనుకో. ఇదిగో ఏసీ అనేది ఒక సైడు, ఏబి అనేది ఒక సైడు, బీసీ అనేది ఒక సైడు. ప్రతి సైడ్కి మిడ్ పాయింట్ ఉంటుందా? ఇదిగో మిడ్ పాయింట్. ఏంటిది? ఎమ్, ఇదేమో ఎన్, ఇదేమో పి అనుకుందామా. పి అని ఎందుకు? ఒక ఏదో ఎలా అనుకుందాం. 3 మిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా వీటికి పెర్పెండిక్యులర్ లైన్స్ డ్రా చేస్తాం. ప్రతి లైన్కి ఏం డ్రా చేస్తాను? పెర్పెండిక్యులర్ లైన్స్. ఇదేమో మిడ్ పాయింటే కానీ పెర్పెండిక్యులర్ లైన్ కాదు. ఇది పెర్పెండిక్యులరే కానీ మిడ్ పాయింట్ కాదు. ఈసారి నేనేం చేస్తున్నాను? పెర్పెండిక్యులర్ ప్లస్ మిడ్ పాయింట్. అలా నేను ఎన్ని లైన్ డ్రా చేస్తానంటే 3 లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ లైను ఈ రెండింటిని ఎలా చేస్తుంది? సమానంగా విభజిస్తుందా? సమానంగానే కదా ఖండిస్తుంది. రెండోది, ఇక్కడ ఎంత ఉంది యాంగిల్? 90 డిగ్రీస్ ఉందా? అందువల్ల లంబంగానే ఉంది, సమానంగానే విభజిస్తుంది. విభజించడాన్ని ఖండించడం అంటారు. అందుకే దీన్ని ఏమని పిలుస్తారంటే లంబ సమద్విఖండన రేఖ. లంబ సమద్విఖండన రేఖ అంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ఇంగ్లీష్లో ఏం పిలుస్తారు? పెర్పెండిక్యులర్ బైసెక్టర్. ప్రతి సైడు అంటే 3 సైడ్లు ఉంటాయి. ప్రతి సైడ్కి ఒక పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఉంటుంది అని లంబ సమద్విఖండన రేఖ ఉంటుంది. కాబట్టి ఎన్ని లంబ సమద్విఖండన రేఖలు వస్తాయి? 3 వస్తాయి. ఎన్ని వస్తాయినా? 3 వస్తాయి. ఆ 3 కూడా ఇంటర్సెక్ట్ చేసే పాయింట్నే పి అంటారు. ఆ 3 ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఏం పిలుస్తారు? పి. సో పి అంటే ఏంటంటే సర్కమ్ సెంటర్ అమ్మా. పి అంటే ఏంటి? సర్కమ్ సెంటరు. తెలుగులో ఏమని పిలుస్తారు అంటే పరివృత్త కేంద్రం. ఏమని పిలుస్తారు? పరివృత్త కేంద్రం. ఏంటి సార్ పరివృత్త కేంద్రం? వినడానికి కొత్తగా అనిపిస్తుంది అనుకో. ఇప్పుడు దీన్ని సెంటర్గా తీసుకుని ఒక ఈక్వల్ డిస్టెన్స్లో నువ్వు కనుక ఒక సర్కిల్ డ్రా చేసావు అనుకోండి. ఆ సర్కిల్ ఎక్కడ ఉంటుంది అంటే త్రిభుజానికి బయట ఉంటుంది. త్రిభుజానికి ఎక్కడ ఉంటుంది? బయట ఉంటుంది. అందువల్ల అలా ఎగ్జిస్ట్ అయిన సర్కిల్ని ఏమని పిలుస్తారంటే పరివృత్తం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పరివృత్తం. దానికి కేంద్రం ఇది కాబట్టి దాన్ని ఏమని పిలవాలి? పరివృత్త కేంద్రము. తెలుగులో ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారంటే సర్కమ్ సెంటర్. దేంతో డినోట్ చేస్తారంటే పీతో లేదా ఒక్కోసారి ఎస్తో కూడా డినోట్ చేసే తర్వాత విషయం. ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ సేమా కాదా? దాన్నే కదా రేడియస్ అంటాం. మరి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ సేమా కదా? దాన్నే కదా రేడియస్ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ కూడా సేమే, దాన్నే రేడియస్ అంటాం. అంటే ఇక్కడ ఇదేంటి? శీర్షమేనా? ఇది శీర్షమేనా? అంటే కరెక్ట్గా చెప్పాలంటే పరివృత్త కేంద్రం అనేది 3 శీర్షాలకి ఎంత దూరంలో ఉంటుంది అంటే సమాన దూరంలో ఉంటుంది. అంటే ఏదైనా ఒక త్రిభుజం యొక్క శీర్షాలకి సమాన దూరంలో ఉండే కేంద్రం ఏదిరా అంటే అది గురుత్వ కేంద్రం కాదు అండ్ లంబ కేంద్రము కాదు. మరి ఏంటి సార్ అంటే ఏంటి? పరివృత్త కేంద్రం. సో పరివృత్త కేంద్రంలో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటో, పరివృత్త కేంద్రం ఎప్పుడు శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది. దేనికమ్మా? శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది. అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే సర్కిల్ ఏమవుతుంది? వాటి త్రిభుజం యొక్క శీర్షాల గుండా పోతుంది. ఒక త్రిభుజం యొక్క శీర్షాల గుండా పోయే సర్కిల్ ఏంటని అడిగాను అనుకోండి, నువ్వేం చెప్పాలి? పరివృత్తం సార్ అని చెప్పాలి. దాని యొక్క కేంద్రం ఎలాంటి ప్రాపర్టీని కలిగి ఉంటుంది సార్ అంటే ఆ త్రిభుజం యొక్క ప్రతి శీర్షానికి అయితే సమాన దూరంలో ఉంటుంది సార్. ఇక్కడి నుంచి ఇక్కడికి 10 సెంటీమీటర్లు అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 10 సెంటీమీటర్లే, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 10 సెంటీమీటర్లే. అంటే ఇక్కడ ఒక పాయింట్, వ్యాలిడ్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏంట్రా అంటే అది ఎప్పుడూ కూడా పరివృత్త కేంద్రం త్రిభుజ శీర్షాలకు సమాన దూరంలో ఉంటుంది. అండ్ ఇక్కడే ఇంకో విషయం గుర్తుపెట్టుకున్నానా, ఎప్పుడైనా సరే తీసుకున్న త్రిభుజం కనుక లంబకోణ త్రిభుజం అనుకోండి, ఇది మామూలు త్రిభుజం, ఇదేంటి జనరలైజ్ చేసి ఏదో త్రిభుజం చెప్పేస్తాను నేను. సపోజ్ ఇది కనుక లంబకోణ త్రిభుజం అయిందనుకోండి, ఓన్లీ లంబకోణ త్రిభుజం అయితే అప్పుడు నువ్వు అనుకున్న పరివృత్త కేంద్రం ఎక్కడ ఉంటుందిరా అంటే కర్ణం ఉంటుంది కదండి. ఒకదానికి కర్ణం ఉంటుందా? ఆ కర్ణానికి మధ్య బిందువు దగ్గర ఉంటుంది.
ఆ కర్ణానికి మధ్య బిందువు దగ్గర. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాను అనుకోండి, మనం ఏం చేయాలి, ప్రతిదానికి ఇగో ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇంక ఇక్కడ ఒకటి ఉంటుంది. నేను డ్రా చేస్తాను అనుకోండి, ఇక్కడ ఆల్రెడీ 3 ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి, దీనే కదా కర్ణం అని పిలుస్తాం, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఇది ఇక్కడ ఎక్కడ ఉంది, మధ్యలో ఉంది. బట్ ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాడు మధ్యలో ఉండదు. ఎక్కడ ఉంటుందంట, కర్ణం దగ్గర ఉంటుంది. అది కూడా ఎక్కడ అంటే కర్ణం యొక్క మధ్య బిందువు దగ్గర, కర్ణం యొక్క మధ్య బిందువు. ఇందాక నేనేం చెప్పాను, లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఆర్థో సెంటర్ అనేది ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఎక్కడైతే 90 డిగ్రీస్ చేస్తుందో ఆ శీర్షం దగ్గర ఉంటుందని చెప్పాను. ఇప్పుడు సర్కమ్ సెంటర్ పరివృత్త కేంద్రం తీసుకున్నాను అనుకోండి, అది ఎక్కడ ఉంటుందిరా అంటే లంబకోణ త్రిభుజం యొక్క కర్ణానికి మధ్య బిందువు దగ్గర ఉంటుంది. అంటే లంబకోణ త్రిభుజం తీసుకుంటే మనకి పరివృత్త కేంద్రమా, ఓకే, పరివృత్త కేంద్రం ఎక్కడ ఉంటుందమ్మా, కర్ణం మధ్య బిందువు దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది నువ్వు వ్యాలిడ్ పాయింట్. సో ఈ డయాగ్రామ్లో 3 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అవి లంబ సమద్విఖండన రేఖల ద్వారా ఎగ్జిస్ట్ అవుతుంది. అలా ఎగ్జిస్ట్ అయిన దాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే పరివృత్త కేంద్రం, దాన్ని పీతో డినోట్ చేస్తాం. థర్డ్ వన్, ఈ పరివృత్త కేంద్రం అనేది త్రిభుజ శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్, ఇచ్చిన త్రిభుజం కనుక లంబకోణ త్రిభుజం అయితే ఆ పరివృత్త కేంద్రం ఎక్కడ ఉంటుందండి, ఆ త్రిభుజం యొక్క కర్ణానికి మధ్య బిందువు దగ్గర ఉంటుంది. ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఈసారి ఏం చేశానంటే యాంగిల్స్ ఉంటాయి కదా, 3 భుజాలు ఉన్నప్పుడు 3 భుజాలు తీసేసుకున్నాను. ఈసారి 3 యాంగిల్స్ తీసుకుంటా. ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇదొక యాంగిల్. ఇది యాంగిల్ 90 అనుకోండి, 90కి సగం ఎంత, 45 కదా. కరెక్ట్గా యాంగిల్ సమద్విఖండం చేస్తా. యాంగిల్ ఏం చేస్తాను, సమద్విఖండం, కోణాన్ని సమద్విఖండం చేస్తా. ఇంక ఇక్కడ కూడా కోణాన్ని సమద్విఖండం చేస్తా. ఇంక ఇక్కడ కూడా కోణాన్ని సమద్విఖండం చేస్తా. ఇలా సమద్విఖండం అంటే సమానంగా ఖండించిన తర్వాత ఎగ్జిస్ట్ అవుతాయి కదా రేఖలు. ఆ రేఖల్ని కనుక నువ్వు డ్రా చేసావు అనుకోండి, 3 రేఖలు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. 3 రేఖలు కూడా ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే ఇవి ఏ రేఖలు అంటే ఏం చెప్తాం, కోణాన్ని సమానంగా అంటే విభజించాను కాబట్టి ఖండన రేఖ అంటే కోణ సమద్విఖండన రేఖ. అంటే వీటిని ఏం పిలుస్తారంటే యాంగిల్ బైసెక్టర్స్ అని పిలుస్తారు. యాంగిల్ బైసెక్టర్. ఇలాంటి యాంగిల్ బైసెక్టర్స్ ఎన్ని ఉంటాయి, యాక్చువల్లీ యాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. సో మరి యాంగిల్ బైసెక్టర్స్ కూడా ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఆ 3 యాంగిల్ బైసెక్టర్స్ నుంచి కనుక నువ్వు లైన్స్ డ్రా చేసావు అనుకోండి, ఆ లైన్స్ 3 కూడా ఒక కామన్ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఆ కామన్ పాయింట్నే మనం ఏం పిలుస్తామంటే ఇన్ సెంటర్ లేదా అంతరవృత్త కేంద్రం అని పిలుస్తారు. అంతరవృత్త కేంద్రం. ఏంటి సార్ అంతర్వృత్త కేంద్రం అంటే, ఇప్పుడు నువ్వు వీటి నుంచి సమాన దూరంలో కనుక ఒక సర్కిల్ డ్రా చేశాను అనుకోండి, ఆ సర్కిల్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, త్రిభుజానికి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే త్రిభుజం లోపల అంతరంగా ఎగ్జిస్ట్ అవుతుంది. అంతరంగా ఎగ్జిస్ట్ అయిన త్రిభుజం కదా, వృత్తం అనేది ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది, త్రిభుజానికి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే అంతరంగా ఎగ్జిస్ట్ అయింది కానీ దాన్ని అంతర్వృత్తం అన్నాం. మధ్యలో ఉన్న పాయింట్ సమానంగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం, అంతర్వృత్త కేంద్రం అంటాం. ఈ అంతర్వృత్త కేంద్రం నుంచి ఇక్కడ ఉన్నదాన్ని ఏమని పిలుస్తారు, రేడియస్. అండ్ ఇక్కడ ఉన్నదాన్ని ఏమని పిలుస్తారు, రేడియస్. ఇక్కడ ఉన్నదాన్ని ఏమని పిలుస్తారు, రేడియస్. అంటే ఈ పాయింట్ సమానం దూరంలో ఉందనే కదా, ఎలా ఉన్నట్టు సమాన దూరంలో. యాక్చువల్లీ ఈ పాయింట్ ఎక్కడ ఉందమ్మా, ఈ భుజం మీద ఉంది. ఈ పాయింట్ ఎక్కడ ఉందమ్మా, ఈ భుజం మీద ఉంది. ఈ పాయింట్ ఎక్కడ ఉంది, ఈ భుజం మీద ఉంది. అంటే ఈ భుజం ఈ కేంద్రానికి ఎంత దూరంలో ఉందో ఈ భుజము కేంద్రానికి అంతే దూరంలో ఉంది, ఈ భుజము కేంద్రానికి అంతే దూరంలో ఉంది. అంటే ఏం చెప్పచ్చు, భుజాలన్నిటికీ కూడా సమాన దూరంలో ఉంటుంది. ఏది సమాన దూరంలో ఉంటుంది, అంతర్వృత్త కేంద్రం. అంటే ఇక్కడ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉంటుంది. ఓకేనా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ప్రతిదీ గుర్తు కేంద్రం 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. లంబ కేంద్రం ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే కోణం ఎక్కడైతే 90 డిగ్రీ చేస్తుందో అక్కడ ఉంటుంది. అలా కాదు, మన పరివృత్త కేంద్రం ఏంటి, శీర్షాలకి సమాన దూరంలో ఉంటుంది. 2 లంబకోణ త్రిభుజం తీసుకుంటే కర్ణం యొక్క మధ్య బిందువు దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఇది సమాన దూరంలో, అంటే దేనికి సమాన దూరంలో, భుజాలకు సమాన దూరంలో ఉంటుంది.
దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే ఐతో డినోట్ చేస్తారు. మనకి ఎన్ని కేంద్రాలు వచ్చాయి? ఒక జీ వచ్చింది, ఒక ఓ వచ్చింది, ఒక పి వచ్చింది, ఒక ఐ వచ్చింది. ఎన్ని ఉన్నాయినా? 4 ఉన్నాయి. ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుద్దిరా? మధ్యగత రేఖల మిలిత బిందువు సార్. అంటే మధ్యగత రేఖలు ఉంటాయి కదా సార్, వాటి ఇంటర్సెక్ట్ వల్ల అవుతుంది సార్. ఇది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? ఉన్నతుల యొక్క మిలిత బిందువు సార్. అంటే ఉన్నతులు ఉంటాయి కదా సార్, వాటి ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది సార్. పి ఇదే ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? లంబ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువు సార్. అంటే పెర్పెండిక్యులర్ బైసెక్టర్స్ యొక్క కామన్ ఇంటర్సెక్షన్ సార్. అండ్ నెక్స్ట్ ఐ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా? కోణ సమద్విఖండన రేఖల యొక్క మిలిత బిందువు సార్. యాంగిల్ బైసెక్టర్ యొక్క కామన్ ఇంటర్సెక్షన్ సార్. ఇలా 4 ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతాయో తెలియాలి. సరే సార్, ఈ 4 ఉంచి తెలిసింది కదా. ఇప్పుడు మెయిన్ అప్లికేషన్ అది కాదు కానీ 2 కామన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 2 పాయింట్స్ చెప్తాను, ఇంక అయిపోయింది. 2 పాయింట్స్ ఏంటంటే ఈ 4 కూడా సమద్విబాహు త్రిభుజం. అంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్. అంటే అర్థం ఏంటమ్మా? ఏదైనా ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానం అయితే దాన్ని సమద్విబాహు త్రిభుజం లేదా ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటారు అని చెప్పుకున్నాం. అంటే ఒక త్రిభుజంలో 2 భుజాలు సమానంగా ఉన్న త్రిభుజానికి ఈ 4 ప్రతి త్రిభుజంలోనే ఉంటాయని చెప్తున్నాను కదా. ఈ 4 ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ ఆ 4 కూడా ఒకే రేఖ మీద ఉంటాయి. అంటే ఈ 4 కూడా ఏదో త్రిభుజంలో ఇలా లైన్ డ్రా చేశాను అనుకోండి, ఒక చోట జీ, ఒక చోట ఓ, ఒక చోట పి, ఇంకో చోట ఐ. ఇలా 4 కూడా ఎక్కడ ఉంటున్నాయినా? సేమ్ ఒకే లైన్ మీద ఉంటున్నాయి. ఏ త్రిభుజం అయితే అది? సమద్విబాహు త్రిభుజం అయితే. పాయింట్ రాయడానికి ప్లేస్ లేదు, బట్ మీకు గుర్తుపెట్టుకోవాలి. సమద్విబాహు త్రిభుజంలో ఈ 4 కేంద్రాలు కూడా ఒకే లైన్ మీద ఉంటాయి. కానీ మనకు తెలిసి ఒక పాయింట్ ఉంది, 2 లేదా అంతకన్నా ఎక్కువ బిందువులు, 2 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ సేమ్ లైన్ మీద ఉంటాయి. అంటే ఒకే రేఖ మీద ఉంటే ఆ బిందువులను ఏమని పిలుస్తారు? సరేఖీయ బిందువులు అంటారు. కొలీనియర్ పాయింట్స్ అంటాం కదా, మనం నేర్చుకున్నాం కదా. కొలీనియర్ పాయింట్స్, 2 or more points ఆన్ ది సేమ్ లైన్ ఇస్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ బిందువులు ఒకే రేఖ మీద ఉంటే వాటిని సరేఖీ బిందువులు అంటారు. ఇప్పుడు చెప్పండి, ఐఓపిజి అన్ని 4 కూడా ఒకే రేఖ మీద ఉన్నాయి లేదా? అందువల్ల ఈ 4 ఏం చెప్పచ్చు? ఇప్పుడు సరేఖీ బిందువులు అని చెప్పచ్చా? అంటే అన్ని కేంద్రాలు సరేఖీ బిందువులు అవ్వాలంటే ఆ త్రిభుజం ఏంటి అని క్వశ్చన్ అడగచ్చు కదా. అప్పుడు ఆ త్రిభుజం ఏంటి? సమద్విబాహు త్రిభుజం. ఒక సమద్విబాహు త్రిభుజంలోనే అన్ని కేంద్రాలు ఒకే రేఖ మీద ఉంటాయి. కావున వాటిని ఏం చెప్పచ్చు? సరేఖీ బిందువులు అని చెప్పచ్చు. వాటిని ఏం చెప్పచ్చమ్మా? సరేఖీ బిందువులు. అంటే ఇప్పుడు మనం తీసుకున్న 4 కేంద్రాలు కూడా ఒకే లైన్ మీద ఉన్నాయి కదా. ఆ లైన్ ఏమని పిలుస్తారా అంటే, బాగా గుర్తుపెట్టుకో, ఆ లైన్ని ఆయిలర్ రేఖ అంటారు. ఆయిలర్ రేఖ అంటే, ఆయిలర్ రేఖ అంటే కొత్త రేఖ కాదు. ఆయిలర్ లైన్ అంటే అర్థం ఏంటి? ఏ త్రిభుజంలో అయితే వాటి యొక్క కేంద్రాలన్నీ సేమ్ లైన్ మీద ఉంటాయో ఆ లైన్నే ఆయిలర్ లైన్ అంటారు. ఆ త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అంటారు. సమద్విబాహు త్రిభుజం. అలా కాకుండా ఇదే కేసుని నువ్వు సమబాహు త్రిభుజం తీసుకున్నావు అనుకోండి. సమబాహు త్రిభుజం అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఆ 4 కూడా ఒక పాయింట్నే ఉంటాయి. అంటే ఈ సమబాహు త్రిభుజంలో లంబ కేంద్రము, అంతర్వృత్త కేంద్రము, పరివృత్త కేంద్రము, గురుత్వ కేంద్రం, ఈ 4 కూడా ఒక పాయింట్ మీదే ఉంటాయి. అంటే ఆ పాయింట్కే జీ అని పేరు, ఆ పాయింట్కే ఓ అని పేరు, ఆ పాయింట్కే పి అని పేరు, ఆ పాయింట్కే ఐ అని పేరు. అంటే సమబాహు త్రిభుజంలో ఈ 4 డిఫరెంట్ కాదు, అన్నీ సమానమే. అన్నీ కూడా సమానమే. బాగా గుర్తుపెట్టుకో. ఏ త్రిభుజంలోనమ్మా? సమబాహు త్రిభుజంలో. అంటే ఒకే ఒక పాయింట్ ఉంటుంది, అన్నిటికీ కామన్ అదే. ఉన్నతులు తీసుకున్న అక్కడే ఉంటుంది, మధ్యగత రేఖలు తీసుకున్న అక్కడే ఉంటుంది, లంబ సమద్విఖండన రేఖలు తీసుకున్న అక్కడే ఉంటుంది, కోణ సమద్విఖండన రేఖలు తీసుకున్న అక్కడే ఉంటుంది. ఏ త్రిభుజంలో? సమబాహు త్రిభుజం. అన్ని కేంద్రాలు సమానంగా ఒకే బిందువు వద్ద ఉంటే అది ఏ త్రిభుజం అంటే? సమబాహు. అన్ని కేంద్రాలు ఒకే లైన్ మీద ఉంటే అదే త్రిభుజం రా అంటే సమద్విబాహు. అన్ని కేంద్రాలు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అదే త్రిభుజం రా అంటే ఏ త్రిభుజం అయినా దాన్నే విషమబాహు త్రిభుజం అంటారు. దాన్ని ఏమని పిలుస్తారు? విషమబాహు త్రిభుజం. సీకెంట్ ట్రయాంగిల్. అంటే మిగతా అన్ని సైడ్లు ఒకదానికొకటి డిఫరెంట్గా ఉంటాయి. అన్ని సైడ్లు డిఫరెంట్గా ఉంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ తగలాడతాయి. అలా కానీ 2 భుజాలు సమానంగా ఉంటే అన్ని కుదురుగా ఒకే లైన్ మీద ఉంటాయి. 3 భుజాలు సమానంగా ఉంటే కుదురుగా ఒకే చోట ఉంటాయి. ఓకే, ఇవి మనం వీటిలో కేంద్రాల గురించి డిస్కస్ చేసేది. సో ఇది త్రిభుజాల మీద కాన్సెప్ట్ అండి. త్రిభుజాల మీద కొంచెం ఆబ్జెక్టివ్ అడగాలి అంటే కొంచెం థియరిటికల్గా అడగాలంటే ఈ బిట్స్ మీద అడుగుతాడు.
దీని మీద ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో చిన్న చిన్న ఎగ్జామ్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దాం, చేసి క్లాస్ అవ్వకూడదు, నోట్ చేయండి. ఓకే, చిన్న ఎగ్జాంపుల్ చెప్పి క్లాస్ కంప్లీట్ చేద్దాం. ఒకసారి చూడండి, ట్రయాంగిల్ ఏబీసీలో బీసీ అనేది మధ్య బిందువు డి, త్రిభుజ గురుత్వ కేంద్రం జీ అయినా జీడీ ఈజ్ ఈక్వల్ టు 2 అయినా ఏడి ఎంత అంటాడు. మరి చూడండి, ఇది ఒక ట్రయాంగిల్ అనుకుందాం అండ్ వేద్దాం, చాలా కష్టపడదాం. ఓకే ఓకే, మరి ఏబిసి అయితే బీసీ యొక్క మధ్య బిందువు డి, అంటే డి నుంచి వెళ్ళింది కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాం, గురుత్వ కేంద్రం అని చెప్తాం. సో గురుత్వ కేంద్రం జీ ఇచ్చేసాడు. అయితే జీడి ఈ వాల్యూ ఇచ్చాడమ్మా, ఎంత ఇచ్చాడండి, 2 ఇచ్చాడు. అయినా ఏడి ఈ వాల్యూ ఎంత అడుగుతున్నాడు. మనకి జీ అనేది గుర్తు కేంద్రం అయినా గుర్తు రావాల్సిన ఒక మాట ఏంటి, జీ అనేది ఏడీని 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. ఎంతమ్మా, 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాడు, ఎంత అంటే 2 అని. అంటే చూడండి, ఇది చిన్నది ఎప్పుడు ఇది పెద్దదిరా, గుర్తుపెట్టుకో. ఏజీ ఎప్పుడు పెద్ద ఉంటుంది, జీడీ అనేది చిన్నది ఉంటుంది. 1:2 2:1 అంటే నువ్వు 2:1 అనే చెప్పాలి. ఓకేనా. సో ఇది ఎలా అవుతుంది అంటే 1 పాయింట్ ఈజ్ ఈక్వల్ టు 2 వాడు ఇచ్చాడు. నీకు కావాల్సింది ఏంటి, ఏడీ కావాలి. నన్ను ఏడీ అంటే నేను ఏజీ ప్లస్ జీడీ అని రాసుకోవచ్చు కదా. ఏజీ ప్లస్ జీడీ, ఏజీ అంత ఇక్కడ 2 పాయింట్స్, జీడీ ఎంత 1 పాయింట్, మొత్తం కలిపి ఎన్ని పాయింట్స్, 3 పాయింట్స్. ఆల్రెడీ 1 పాయింట్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. నాకు 3 పాయింట్స్ కావాలనుకోండి, 3 × 2 6. అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, ఏడీ ఈజ్ ఈక్వల్ టు 6 అని చెప్పాలి ఇలా. సో చెప్పాను కదా, అప్లికేషన్ 2లో వాడు ఏదైనా అడగచ్చు, కాన్సెప్ట్ నీకు తెలియాలంతే. జీ అనేది 2:1 నిష్పత్తిలో డివైడ్ చేస్తుందని తెలియదు అనుకోండి, జీవితంలో ఆన్సర్ రాదు. ఓకేనా. నెక్స్ట్ మా ట్రయాంగిల్ ఏబిసి, ఈ సింబల్ ఏంటంటే సిమిలర్. ఆ సింబల్కి అర్థం ఏంటి, సిమిలర్ అంటే ఏంటి, స్వరూప త్రిభుజాలు అని అర్థం. అండ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 4, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 5, వైశాల్యం 80 అయినా డిఈఎఫ్ వైశాల్యం ఎంత అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎగ్జాంపుల్. సో ఏంటి ఫార్ములా, ట్రయాంగిల్ ఏబిసి వైశాల్యము బై ట్రయాంగిల్ డిఈఎఫ్ వైశాల్యము ఇజ్ ఈక్వల్ టు బీసీ అంటే భుజము స్క్వేరు బై దాని కరస్పాండింగ్ అనురూప భుజాల యొక్క హోల్ స్క్వేర్ చెప్తారని చెప్పాను. అనురూప భుజాల యొక్క వర్గానికి సమానం నిష్పత్తికి. సో సింపుల్ చేయనా, ట్రయాంగిల్ ఏబీసీ ఎంత ఇచ్చాడు, 80 ఇచ్చాడు. ట్రయాంగిల్ డిఎఫ్ ఎంత తెలీదు, కట్టాలి. బీసీ ఎంతమ్మా 4 స్క్వేర్ చేస్తే 16, ఈఎఫ్ ఎంతమ్మా 5 స్క్వేర్ చేస్తే 25. నాయన 16 80లో 8 సరిపోతుంది, 5 సరిపోతుంది. ఇది 5 ఎదురుకు వచ్చేసింది అనుకోండి, చెప్పండి ఎంత వచ్చింది, 5 25 125. అంటే ఏరియా ఆఫ్ డిఈఎఫ్ ఎంతరా అంటే ఎంత చెప్పాలి, 125 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పాలి. బాగా గుర్తుపెట్టుకో, ఏరియాకి ఎప్పుడు యూనిట్స్ స్క్వేర్లో ఉంటాయి, అదే వాల్యూమ్కి అయితే యూనిట్స్ క్యూబ్లో ఉంటాయి. ఇలాంటప్పుడే నేర్చుకోవాలి. ఓకే. నెక్స్ట్ 2 స్వరూప త్రిభుజాల అనురూప భుజాల నిష్పత్తి 5:3. 2 స్వరూప త్రిభుజ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, కరస్పాండింగ్ సైడ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 5:3. అయినా వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు మా, వైశాల్యాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. బాగా గుర్తుపెట్టుకో, మనం ఇప్పుడే నేర్చుకున్నాం, వైశాల్యాల నిష్పత్తి సైడ్స్ యొక్క స్క్వేర్ యొక్క నిష్పత్తికి సమానం. సైడ్స్ నిష్పత్తి ఎంత ఇచ్చాడు, 5:3. దానికి స్క్వేర్స్ కట్టు, ఎంత అవుద్ది, 5:3 బికమ్స్ 25:9. వీటి యొక్క వర్గాలే కదా, 5 యొక్క వర్గం 25, 3 యొక్క వర్గం 9. సో దీన్ని ఏమంటారంటే వైశాల్యాల నిష్పత్తి అంటారు. సింపులా. ఎప్పుడైనా సరే సైడ్స్ తెలిసింది అనుకోండి, సైడ్స్ x:y అయింది అనుకోండి, వాటి యొక్క వైశాల్యాలు ఏమవుతాయినా x²/y². మరి ఆ లెక్క ప్రకారమే కదా ఇదంతా కష్టపడ్డాను. ఓకే, ఇది మన మ్యాథడ్. ఇక్కడే కొన్ని విషయాలు గుర్తుపెట్టుకో. ఎప్పుడైనా సరే 2 త్రిభుజాలు స్వరూప త్రిభుజాలు అయినాయి అనుకోండి, స్వరూప త్రిభుజాలు అయినాయి ఐ మీన్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయి అనుకోండి, వాటి కోణాలు సమానంగా ఉండాలి. పాయింట్ 1, వాటి కోణాలు సమానంగా ఉండాలి. రెండోది, వాటి అనురూప భుజాలు సమాన నిష్పత్తిలో ఉండాలి. అనురూప భుజాలు ఏంటండి, ఏబీ తీసుకుంటే డిఈ, బీసీ తీసుకుంటే ఈఎఫ్, సిఏ తీసుకుంటే ఈడి, వీటిని ఎఫ్డి అంటారు. వీటిని ఏమని పిలుస్తారంటే అనురూప భుజాలు. అంటే ఇక్కడ ఏ భుజం ఉందో అటు అదే భుజం, ఇక్కడ కింద బేస్ ఉంటే అక్కడ కేస్, ఇటు సైడ్ భుజం ఉంటే అటు సైడ్ భుజం, వాటిని ఏమని పిలుస్తారు, అనురూప భుజం లేదా కరస్పాండింగ్ సైడ్స్ అంటారు. వాటి యొక్క నిష్పత్తి సమానంగా ఉండాలని చెప్పారు. అంటే అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి. మూడోది, ప్రతి ఆ త్రిభుజానికి మధ్యగత రేఖలు ఉంటాయి, ఈ త్రిభుజానికి మధ్యగత రేఖలు ఉంటాయి కదా,
అనురూప మధ్యగత రేఖలు అంటారు. అంటే కింద నుంచి గీసిన మధ్యగత రేఖని యువత వైపు కింద తీసుకున్న మధ్యగత రేఖ రెండు ఉంటాయి కదా, వాటిని ఏం పిలుస్తారు? అనురూప మధ్యగత రేఖ. ఇటు సైడ్ ఉన్న మధ్యగత రేఖకి ఇటు సైడ్ ఉన్న మధ్యగత రేఖకి నిష్పత్తి కట్టాను అనుకోండి, ఆ నిష్పత్తులు అలాంటి నిష్పత్తులు ఎన్ని ఉంటాయినా? కింద ఒక మధ్యగత రేఖ ఉంటుంది, పక్కన ఒక మధ్యగత రేఖ ఉంటుంది, ఈ చివర ఒక మధ్యగత రేఖ, 3 మధ్యగత రేఖలు ఉంటాయి. వాటి యొక్క నిష్పత్తి కూడా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. అంటే అనురూప మధ్యగత రేఖల నిష్పత్తి సమానంగా ఉండాలి. 4th పాయింట్, ప్రతి దానికి 3 ఉన్నతులు ఉంటాయి. యువతలైపు 3 ఉన్నతులు ఉంటాయి, యువతలైపు 3 ఉన్నతులు ఉంటాయి. అవి కూడా ఎలా ఉండాలి? సమాన నిష్పత్తిలో ఉండాలి. అంటే అనురూప ఉన్నతుల సమాన నిష్పత్తి కలిగి ఉండాలి. లేదా దీనికి 3 లంబ సమద్విఖండన రేఖలు ఉంటాయి, దీనికి 3 లంబ సమద్విఖండన రేఖలు ఉంటాయి. వాటి వల్లే కదా మనకి పరివృత్తం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, లేకపోతే ఎగ్జిస్ట్ అవుతుంది కదా. అలాంటి లంబ సమద్విఖండన రేఖల మధ్య నిష్పత్తి కూడా సమానంగా ఉండాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, వీటికి కోణ సమద్విఖండన రేఖలు ఉంటాయి, వీటికి కోణ సమద్విఖండన రేఖలు ఉంటాయి. వాటి యొక్క నిష్పత్తి ఉంటుంది చూస్తారా, అది కూడా సమానంగా ఉండాలి. అంటే 2 ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు అంటే కోణాలు సమానంగా ఉండాలి, అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉండాలి, అనురూప మధ్యగత రేఖల నిష్పత్తి సమానంగా ఉండాలి, అనురూప ఉన్నతుల నిష్పత్తి సమానంగా ఉండాలి, అనురూప లంబ సమద్విఖండన రేఖల నిష్పత్తి సమానంగా ఉండాలి, అనురూప కోణ సమద్విఖండన రేఖలు సమానంగా ఉండాలి. ఓకే, ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం, త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉండేది ఏంటి? త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉండాలి అంటే ఆ వృత్తం ఎక్కడ ఉండాలంటే భుజాల మీద ఉండాలి. ఆ వృత్తం ఎక్కడ ఉండాలన్నా భుజాల మీద ఉండాలి. వృత్తం భుజాల మీద ఉండేది ఏంటంటే అంతర్వృత్తం. ఎందుకంటే నేను ట్రయాంగిల్ వేసినప్పుడు గుర్తుందో లేదో త్రిభుజం లోపల వేసాను, నేను త్రిభుజం లోపల వృత్తం వేస్తాం. సో అప్పుడే కదా వృత్తం దేని టచ్ చేస్తుంది? భుజాన్ని టచ్ చేస్తుంది. అందువల్ల వృత్తం భుజాల మీద ఉంది కాబట్టి దాని యొక్క కేంద్రం భుజాలకు ఎలా ఉంటుంది? సమాన దూరంలో ఉంటుంది. సో ఎప్పుడైనా సరే త్రిభుజ భుజాలకు సమాన దూరంలో ఉండేది ఏంటంటే అంతర్వృత్తం అని చెప్పాలి. అదే శీర్షాలకి సమాన దూరంలో ఉండేది ఏంటంటే పరివృత్త కేంద్రం అని చెప్పాలి. 2:1 నిష్పత్తిలో డివైడ్ చేసి ఇది శీర్షం ఏంటంటే గురుత్వ కేంద్రం అని చెప్పాలి. దాని యొక్క లంబకోణం చేసే దాని మీద ఉంటుంది ఏంటి? అదే లంబకోణం చేసే శీర్షం మీద ఉండేది ఏంటంటే లంబ కేంద్రం అని చెప్పాలి. అలా ప్రతి దానికి ఒక పాయింట్స్ గుర్తుండాలి. లాస్ట్ అండ్ ఫైనల్, ఏబిసి యొక్క మధ్యగత రేఖ మిలిత బిందువు జీ అయినా యాంగిల్ ఏరియాకు ఏజీబీ ఎంత అని అడుగుతున్నాడు. ఏరియా ఏజీబీ అంటే ఏజీబీ యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాడు. అమ్మ బాగా గుర్తుపెట్టుకో, ఇదిగో ఏజీబీ అంటే ఇది, ఇంకో జీబీసి అంటే ఇది, ఏజీసీ లేదా సిజిఏ అంటారు దీన్ని. అండ్ ఇది ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి చూడన్నా, 1 2 3 ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి? 3 ట్రయాంగిల్స్ వచ్చాయి కదా. గుర్తుపెట్టుకో, ప్రతి ట్రయాంగిల్ సమానంగా ఉంటుంది. ప్రతి ట్రయాంగిల్ ఎలా ఉంటుందమ్మా? సమానంగా ఉంటుంది. అందువల్ల ఒక ఏరియా, ఇది మొత్తం ఒక ఏరియా ఉందనుకో, ఇది ఎంత ఏరియా ఉంటుంది? 1/3. ఇది 1/3, ఇది 1/3. అంటే మొత్తం ఏరియా 1 అనుకుంటే ఇది 1/3, ఇది 1/3, ఇది 1/3. అందువల్ల ఏజీబీ యొక్క ఏరియా కావాలనుకోండి, నువ్వేం కట్టాలి? ఏబిసిఎఫ్ ఏరియా కట్టాలి. దాంట్లో ఎన్నో భాగం ఉంటుంది? 1/3 వంతు ఉంటుంది. 1/3. ఇందాక స్టార్టింగ్లో ట్రయాంగిల్ వేసి బొమ్మ చూపించి ఈ ఏరియా ఎంత అంటే 1/4 ఏబీసీ అన్నాను. ఎందుకంటే అక్కడ 4 త్రిభుజాలు వచ్చాయి సమానంగా. ఇక్కడ ఎన్ని త్రిభుజాలు వస్తాయి? 3 వస్తాయి. 3 కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. సో ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీని మీద కూడా ఏదో ఒక అప్లికేషన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది త్రిభుజాల మీద వాడు ఎంత కష్టపడి క్వశ్చన్ అడిగినా సరే ఈజీగా చేసే విధానం. ఈ కాన్సెప్ట్లో నేను నేర్చుకుని ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా నేను చెప్పలేని మోడల్ కానీ తెలియని క్వశ్చన్ ఏమైనా వస్తే వాట్సాప్ చేసినా లేదా మీ దగ్గర ఉంచుకుని తర్వాత చెప్పినా సరే నేను దాని మీద ఇంకో క్లాస్ చేస్తాను. సో బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.